ఏనా ఏం దిగులు కూర్చునేవే? ఏం లావ్ అయిపోతానా? ఏం అర్థం కాలే, దిక్కు తెలియడంలే. అవు లావ్ అవుతా, జిమ్కి పోతే తగ్గుతావు కదా, ఏం జిమ్ చేయొచ్చు కదా. జిమ్ చేసి వదిలేసి లావ్ అవుతా ఉంటున్నారు, ఇంకా లావ్ అవుతానేమో అని భయంగా ఉంది. ప్రతి ఒక్కరు అదే అనుమానం నా స్వామి, జిమ్ చేసి వదిలేసి ఇంటికి లావ్ అవుతారు. దానికి ఉదాహరణ చెప్పమంటావు? నేను నువ్వు కడపకు పోతున్నావు, బండిలో లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నావు, పోయి వచ్చానే అయిపోతుందా? అయిపోతుంది. నువ్వు రోజు పెట్రోల్ కొట్టి బండి తిప్పాకు, ఏమైతుంది? ట్యాంక్ ఫుల్ అయ్యి ఓవర్ఫ్లో అయింది. మనిషి కూడా అంతే, జిమ్ చేసేటప్పుడు తినే తిండి అంతా అరుగుతా ఉంటది. మనిషి జిమ్ చేయకుండా తినేదంతా అట్లే ఉంటే రోజు ఫుల్ అయి ఓవర్ఫ్లో అయ్యి ఫ్యాట్ లా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనం తినే క్యాలరీస్ ను బర్న్ చేస్తాం జిమ్ కు పోయేటప్పుడు. జిమ్ మానేసినాక ఫుడ్ తగ్గియం, అదే ఫుడ్ తింటానే ఉంటాం, జిమ్ చేయం. ఏమైతుంది అప్పుడు? కొవ్వు అనేది పేరుకొని లావ్ అవుతాం. అందరూ జిమ్ మానేసి లావ్ అవుతాం అంటే ఇదే అనమాట. అంతే. లేకపోతే ఇప్పుడు ఇంకోటి తెలుసా, జిమ్ కు పోతేనే డైట్ చేస్తారు, జిమ్ మానేసినాక మళ్ళీ జిమ్ పోయినప్పుడు డైట్ చూద్దాంలే అని ఇష్టం వచ్చిన తిండల్లా తింటారు. ఇంకా లావ్ కాకుండా ఏముందినా, జిమ్ కు పోతే క్యాలరీస్ బర్న్ అయితే తిన్న ఫుడ్ అరుగుతుంది. జిమ్ మానేసిన తర్వాత ఫుడ్ తింటానే ఉంటారు, తినేదానికంటే ఎక్కువ తింటారు, అందుకు లావ్ అవుతారు తప్ప జిమ్ కు పోయి మానేసి లావ్ గారు ఎవరు. కంటిన్యూగా రోజు 1 గంట జిమ్ చేయి, డైట్ ఫాలోగా టయానికి చేయాల్సినటువంటి చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా ఫ్యాట్ బర్న్ అవుతుంది. క్యాలరీస్ ఖర్చు అయినప్పుడు నువ్వు లావ్ ఎందుకు అవుతావు చెప్పు? ఆ అనుమానాన్ని తొలగించాలా జనాల్లో, ఎట్లా తొలగించాలో అర్థమే కాకుండా. ఓకే, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, అర్థం కాక అల్లరుతాను. జనాలందరూ కూడా ఈ క్లారిటీని మనం ఇయ్యాలా. మీరు కూడా చూడండి, జిమ్ చేసి తిన్నామంటే కరుగుతుంది, జిమ్ చేయకుండా తింటానే ఉంటావు, పెరుగుతుంది. జనాల్లో ఈ అపోహను తొలగించుకోండి. జిమ్ చేసి వదిలేస్తే లావు గారు, జిమ్ చేసి వదిలేసిన తర్వాత తినడం ఎక్కువ అవుతుంది, అది ఖర్చు పెట్టడం తక్కువ అవుతుంది, కాబట్టి లావు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అనుమానాన్ని తొలగించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.